హాయ్ అండి. ఈ వీడియోలో నేను ఈరోజు మీ అందరి కోసం హెల్త్ టిప్ ఒకటి షేర్ చేసుకుంటున్నానండి. ఇంట్లో ఉన్న వస్తువులతోటే మనం రెగ్యులర్గా వాడే వస్తువులతోటే ఈ పౌడర్ని తయారు చేసుకుంటున్నాము. ఇది చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా వాడొచ్చండి. ఎందుకంటే దీంట్లో ఎలాంటి కెమికల్ పౌడర్స్ మనం యూస్ చేయము కాబట్టి, ఇంట్లో రెగ్యులర్గా వాడే సామాన్లతో తయారు చేస్తాం కాబట్టి ఏ ప్రాబ్లము లేదు. ఇది ఎక్కువగా మనకు అసిడిటీ ప్రాబ్లమ్స్ని అయితే క్లియర్ చేస్తుందండి. ఇంకొకటి ఏంటంటే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కూడా ఈ పౌడర్ని తీసుకుంటే కనుక చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎలా తయారు చేయాలో చూద్దాము. ఈ కప్పుతో నేను 1 కప్పు జీలకర్ర తీసుకున్నానండి. కొంచెం ఎక్కువ తీసుకున్నా కూడా ఏమి ఇబ్బంది లేదు. నేను ఇక్కడ మీకు చూపించాలనేసే నేను కప్పు తీసుకుంటున్నాను, కానీ లేకుంటే ఎంత వేసుకున్నా ఏ ఇబ్బంది లేదండి. ఎందుకంటే ఇవేం కెమికల్ పౌడర్స్ కాదు కదా. కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా మనకి ఏ ఇబ్బంది రాదు. దీన్ని దోరగా వేపించుకొని పక్కన గిన్నెలో తీసేసుకోవాలి. దీంట్లోకి లవంగాలు, జాజికాయ, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, కొంచెం మిరియాలు, అట్లనే యాలకులు కూడా వేసేసుకొని దోరగా వేపించుకోవాలి. నేను ఇక్కడ దాల్చిన చెక్క అయితే కొంచెమే వేసానండి, ఘాటుగా ఉంటుందేమో అనేసి. ఆ టేస్ట్ నచ్చేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా ఏ ఇబ్బంది లేదు. దీన్ని కూడా పక్కన సపరేట్ తీసేసుకోవాలి. దీంట్లోకి నేను మళ్ళీ వామ్ వేస్తున్నానండి. వామ్ అయితే 1.5 కప్పు వరకు వేసిన నేను, ఎందుకంటే ఇది కూడా అజీర్ణానికి చాలా మంచిది కదా, అందుకే నేను కొంచెం ఎక్కువే వేసినాను. దీన్ని కూడా దోరగా వేపించుకొని మనం సపరేట్గా ప్లేట్లోకి తీసేసుకుందాము. బాగా చల్లారబెట్టుకొని మనం మిక్సీ జార్లో వేసేసుకొని పొడి చేసుకోవాలండి. ఇంతేనండి, సింపుల్. అసలు ఎంత బాగుంటుందంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కషాయం తాగుతారు కదా పొద్దున్నే, టీ ఎలా తాగుతారు, టీ కాఫీ బదులు ఇలాంటి వాటిని మనం అలవాటు చేసుకుంటే మనకు పొట్ట కూడా ఫ్రీగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. నేను దీన్ని తాగడం వల్ల నేను గమనించింది అంటే పీరియడ్స్ అయితే రెగ్యులర్గా వస్తాయండి, తొందరగా వచ్చేస్తాయి. ఎందుకంటే ఇది కొంచెం వేడి కూడా ఈ పొడి, కాబట్టి పీరియడ్స్ కూడా రెగ్యులర్గానే వచ్చేస్తున్నాయి. నేను గమనించింది అయితే అదనమాట. ఇంకొకటి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళైతే ఖచ్చితంగా తాగండి, చాలా బాగుంటుంది. ఇది బాగా పనిచేస్తుంది కూడా. ఎక్కువగా వేసుకోవద్దండి, 1/2 స్పూన్ అయితే సరిపోతుంది, ఎందుకంటే వేడి ఎక్కువ కాబట్టి. ఇందులోకి 2 స్పూన్ల తేనె, నిమ్మరసం అయితే నేను వేసుకోలేదండి, నిమ్మరసం కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. అట్లని గోరువెచ్చటి వేడి నీళ్ళు వేసేసి కలుపుకొని తాగేయడమేనండి. ఇంతేనండి, సింపుల్. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీనివల్ల ఏదైనా ప్రాబ్లం వస్తుందా అంటే ఏ ప్రాబ్లము రాదండి. తాగండి ఒకసారి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. హెల్త్కి అయితే చాలా మంచిదండి. మనకు అసిడిటీ ప్రాబ్లమ్స్ అయితే నిజంగా చాలా బాగా తగ్గుతాయి, పొట్ట కూడా ఫ్రీగా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని